హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ ఎడ్యుకేషన్ ఫోర్. గైస్, ఈరోజు నేను వర్క్షాప్ టెక్నాలజీలోని లేత్ మిషన్ గురించి చెప్పబోతున్నాను. ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు మీరు ముందుగా నా ఛానల్కి వచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. నేను ముందుగా పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఈ లేత్ మిషన్స్లోని చాలా టైప్స్ ఉంటాయి, అలాగే లేత్ ఆపరేషన్స్ ఉంటాయి, అలాగే లేత్ టూల్స్ కూడా ఉంటాయి. మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ లేత్ మిషన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద లేత్ మిషన్. మీరు చూస్తున్నారు కదా, మన దీంట్లో మెయిన్గా కొన్ని పార్ట్స్ చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా లేత్ బెడ్. ఒక్క నిమిషం. ముఖ్యంగా మనకి లేత్ బెడ్. ఈ బెడ్ మీదే మొత్తం హెడ్ స్టాకు, టైల్ స్టాకు, క్యారేజ్ మొత్తం ప్రతిదీ దీని మీదే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హెడ్ స్టాక్. దిస్ ఈజ్ ద హెడ్ స్టాక్. దిస్ ఈజ్ టైల్ స్టాక్. దిస్ క్యారియర్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, దీంట్లో పనిచేయదు అంటే డెడ్ సెల్, దీంతో దానివల్ల ఎటువంటి యూజ్ లేదు, అది లేత్ మిషన్లో ఒక పార్ట్ వల్ల ఎటువంటి యూజ్ లేదు, అది ఏ పార్ట్ అని క్వశ్చన్ కింద అడగచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే టైల్ స్టాక్. ఓకే, నెక్స్ట్ కటింగ్ టూల్. కటింగ్ టూల్ ఏది క్యారీ చేస్తుంది? ఈ యొక్క క్యారేజ్ అనేది కటింగ్ టూల్ని క్యారీ చేస్తుంది. అలాగే మనకి ఈ హెడ్ స్టాక్లోని మీరు ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చెక్కును చూడండి. ఇది ఒక జాగా 3 జాగ్ చెక్క ఉంటుంది, 4 జాగ్ చెక్క ఉండొచ్చు, లేదా సర్ఫేస్ ప్లేట్ కానీ యాంగిల్ ప్లేట్ కానీ మొత్తానికి అక్కడ ఏదో ఒకటి ఉంటుంది. దాని నుంచి టూల్ అనేది అటాచ్ చేస్తారు. దీనికి టూల్ అటాచ్ చేస్తే ఇక్కడున్న క్యారియర్కి ఉన్న సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, రైట్, క్యారియర్కి ఉన్న సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ చూసారు కదా, టూల్ పోస్ట్ పైన సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అటాచ్ చేస్తారు. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుని ఆ టూల్ని మన దగ్గర వర్క్ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ టైల్ స్టాక్ ఎందుకంటే జస్ట్ ఫర్ సపోర్ట్కి మాత్రమే ఈ టైల్ స్టాక్ మనం యూజ్ చేస్తాం. ఓకే, అలాగే మనకి హెడ్ స్టాక్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్స్ ఉంటాయి. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్. మనం స్పీడ్ రేంజ్ పెంచాలనుకుంటే గేర్లు పెంచాలి, తగ్గించాలనుకుంటే తగ్గించాలి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా లేత్ మిషన్. మీకు ఈజీగా ఉంటుందని, సింపుల్గా ఉంటుందని మీకు ఇది పెట్టాను. దిస్ ఈజ్ బెడ్. 1 minute, సారీ. దిస్ ఈజ్ బెడ్ and this is head stock, tail stock, carriage, ఎక్సెట్రా. ఇంకా చాలా ఉంటాయి, మీకు అన్ని డీటెయిల్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ లేత్ మిషన్. అసలు మనకి లేత్ మిషన్ అంటే ఏంటి, అసలు లేత్ మిషన్ ఎవరు కనిపెట్టారు, దానివల్ల యూజ్ ఏంటి అనేది దీంట్లో తెలుసుకుందాం. లేత్ మిషన్. It was designed by Henry Maudssley in the year of 1797. 1797లో హెన్రీ మౌడెల్సీ అనే అతను ఈ లేత్ మిషన్ని కనుగొన్నారు. లేత్ మిషన్ యూజ్డ్ టు రిమూవ్ మెటీరియల్ ఫ్రమ్ కాంపోనెంట్స్ హ్యావింగ్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్స్ ఉన్న వాటిని యొక్క మెటీరియల్లో మనం ఏమైనా తగ్గించాలనుకుంటే దాని మెటీరియల్ మనం రిమూవ్ చేసుకుంటుంది. అది రిమూవ్ అయిన మెటీరియల్లో ఫార్మ్ ఆఫ్ చిప్స్ కింద ఫామ్ అవుతాయి. ఓకే, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది లేత్ ఈస్ టు ప్రొడ్యూస్ సిలిండ్రికల్, కొనికల్ అండ్ ఫ్లాట్ సర్ఫేసెస్ బై యూజింగ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ద్వారా సిలిండ్రికల్ సర్ఫేస్, కొనికల్ సర్ఫేసెస్, ఫ్లాట్ సర్ఫేసెస్. అంటే సిలిండ్రికల్ సర్ఫేస్ అంటే దిస్ ఈజ్ సిలిండ్రికల్ సర్ఫేసెస్, దిస్ ఈజ్ కొనికల్ సర్ఫేసెస్. ఫ్లాట్ సర్ఫేస్ అంటే మీకు తెలిసింది, చాలా ఫ్లాట్గా ఉంటుంది. ఇలా ఉన్న వాటిని ఫ్లాట్ సర్ఫేస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకా
ద కటింగ్ టూల్ రిమూవ్స్ ద మెటీరియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చిప్స్ ఇన్ వర్క్ పీసెస్. మీకు చెప్పాను కదా సెకండ్ పాయింట్ చెప్పేటప్పుడు, ఈ కటింగ్ టూల్ మెటీరియల్ని ఒక చిప్స్ ఫామ్లో రిమూవ్ చేస్తుంది. ఫర్ ప్రొడ్యూసింగ్ సిలిండర్ సర్ఫేసెస్ టూల్ ఈజ్ ఫెడ్ ఇన్ డైరెక్షన్ ప్యారల్ టు ద యాక్సిస్ ఆఫ్ వర్క్ పీసెస్. మనం సిలిండ్రికల్ వర్క్ పీస్ చేసినప్పుడు టూల్ అనేది ప్యారల్ టు ద యాక్సిస్ ఆఫ్ వర్క్ పీస్. అంటే మీకు క్లియర్ చెప్పాలంటే, మనం సిలిండ్రికల్ వర్క్ పీస్ తయారు చేస్తాం అనుకోండి, టూల్ అప్పుడు ఇప్పుడు లేట్ పెట్టి ఇలా ఉంది, హెడ్ స్టాకు, టెయిల్ స్టాకు, క్యారియర్. మన టూల్ని ఇలా పెట్టామనుకోండి, దీనికి ప్యారల్గానే, అంటే ఈ క్యారియర్ని మనం ఇక్కడ తీసుకొచ్చి దీనికి ప్యారల్గా పెట్టి మన యొక్క సర్ఫేస్ నుండి మనం రిమూవ్ చేస్తాం. ఓకే, అంటే ఇంక క్లియర్ చెప్పాలంటే మీకు, ఇది సిలిండర్ సర్ఫేస్ అనుకోండి, క్యారియర్ ఎక్కడికి వచ్చింది, మనకి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది మనం దీన్ని ఇలా పెట్టి మన సిలిండర్ సర్ఫేస్ మనం రిమూవ్ చేస్తాం. ఓకేనా గైస్? నెక్స్ట్, ద టూల్ ఈస్ ఫెడ్ అట్ అన్ యాంగిల్ టు ద వర్క్ పీసెస్ ఏ ట్యాపర్ సర్ఫేస్ ప్రొడ్యూస్డ్. ఒకవేళ మీ టూల్ కానీ మీరు ఒక యాంగిల్ అంటే ఇది క్యారియర్ అనుకుంటే, మీరు ఇప్పుడు దీన్ని క్యారియర్ అనుకుంటే, దీన్ని అక్కడ పైన టూల్ ఉంది అనుకుంటే, ఈ టూల్ని మీరు ఒక యాంగిల్లో అంటే 45 degrees యాంగిల్ అలా సెట్ చేసుకుంటే మన ట్యాపర్ సర్ఫేస్ వస్తుంది. ట్యాప్ అంటే ఏంటంటే 100కి థిక్నెస్ అనేది కొంచెం ఒక 50 ఉందనుకుంటే, ఇక్కడికి వచ్చేసప్పటికి ఒక 45 అలా ఉంటుంది. అలా ట్యాపర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ ది లేత్: బెడ్, హెడ్ స్టాక్, టెయిల్ స్టాక్, క్యారేజ్, ఫీడ్ మెకానిజం, స్క్రూ కటింగ్ మెకానిజం. ఈ స్క్రూ కటింగ్ మెకానిజం ఎక్కడ ఉంటుందంటే, ఒకవేళ ఇదే లేత్ బెడ్ అని అనుకుంటే, ఒకవేళ మీరు టాప్ వ్యూలో అంటే టాప్ వ్యూ నుంచి వస్తే ఇక్కడ లోపల స్క్రూ కటింగ్ మెకానిజం ఉంటుంది. ఈ స్క్రూ కటింగ్ మెకానిజం వల్ల ఇలా కాదు, 1 minute, లోపల ఒక స్క్రూ కటింగ్ మెకానిజం ఉంటుంది. ఓకే, ఈ స్క్రూ కటింగ్ మెకానిజం వల్ల ఇక్కడ అన్ని ఒక ఫీడింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఒకసారి మీకు గమనించండి, మీకు కావాలి అనుకుంటే. టెయిల్ స్టాక్, హెడ్ స్టాక్ మీకు చెప్పేస్తాను ఎక్కడ ఉంటాయి అనేది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ లేత్. లేత్లో చాలా టైప్స్ ఉంటాయి: స్పీడ్ లేత్, ఇంజన్ లేత్, బెంచ్ లేత్, టూల్ రూమ్ లేత్, టర్న్ లేత్, స్పెషల్ పర్పస్ లేత్, ఆటోమేటిక్ లేత్. స్పీడ్ లేత్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, బట్ దీనికి అసలు గేర్స్ అనేవి ఉండవు. మీరు చూస్తున్నారు కదా, ఇదే స్పీడ్ లేత్. ఈ స్పీడ్ లేత్కి గేర్స్ అనేవి ఉండవు, చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే దీనికి కోన్ పుల్లీస్ ద్వారా మనం దీని యొక్క స్పీడ్ అనేది తగ్గించగలం, పెంచగలం. ఈ కోన్ పుల్లీస్ అనేవి ఇక్కడ అటాచ్ అయి ఉంటాయి. ఈ కోన్ పుల్లీస్ ద్వారా మనం స్పీడ్ అనేది తగ్గించగలం, పెంచగలం. ఓకే, నెక్స్ట్, అండ్ ఈజ్ యొక్క స్పీడ్ లేత్కి దీని యొక్క టూల్ మాత్రం హ్యాండ్తో ఆపరేట్ చేస్తాం. అండ్ దీని ద్వారా మెటల్ అనేది చాలా తక్కువ రిమూవ్ అవుతుంది. ఇది ఎక్కువగా కార్పెంటర్లో యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, ఇంజన్ లేత్ ఎక్కువగా మనం జనరల్ పర్పస్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఇంజన్ లేత్. జనరల్ పర్పస్ ఏముంటుంది, మామూలు సిలిండర్ సర్ఫేస్ ప్రొడ్యూస్ చేయడం కానీ ఇలాంటి వాటిలో మనం ఈ ఇంజన్ లేత్ని యూజ్ చేస్తాం. ఇంజన్ లేత్ అనేది నార్మల్గానే మనం వాడచ్చు. అలాగే మనం ఫీడ్ కానీ కటింగ్ టూల్ కానీ రెండు లాంగిట్యూడ్లోనే ఫీడ్ కానీ కటింగ్ టూల్ కానీ రెండు లాంగిట్యూడ్నల్గా ఉంటాయి కటింగ్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్,
ఈ ఇంజన్ లేత్కి పవర్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఈ యొక్క హెడ్ స్టాక్లోని ఎలక్ట్రికల్ మోటార్ ఆర్ బెల్ట్ డ్రైవ్ ఆర్ పుల్లీస్ ఆర్ గేర్ సిస్టమ్, ఈ నాలుగిట్లో ఏదో దాని ద్వారా ఈ ఇంజన్ లేత్కి పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కూడా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బెంచ్ లేత్. బెంచ్ అనేది పెద్దగా ఏం లేదు, దీని బెంచ్ వైజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది హోల్డింగ్ పర్పస్ తప్ప, స్మాల్ యూజెస్ తప్ప దీనివల్ల పెద్ద యూజ్ అని లేదు బెంచ్ లేత్ వల్ల. సో ఇది పెద్దగా అడిగే అవకాశం లేదు. నెక్స్ట్ టూల్ రూమ్ లేత్ అంటే ఇదే ఫ్రెండ్స్, కనిపిస్తుంది గ్రీన్ కలర్. దిస్ ఇస్ టూల్ రూమ్ లేత్. ఇది ఎందుకు వాడతారంటే ఎక్కువగా ప్రిసిషన్ వర్క్స్ అంటే డైస్ అంటే ఎక్స్టర్నల్ ట్యాప్స్ని ప్రొడ్యూస్ చేస్తాం కదా, వాటిని డైస్ అంటాం. డైస్ని అలాగే ఎనీ అనదర్ గేజెస్ ఇలాంటి మెషినింగ్ ప్రాసెస్ ఎక్కడైతే నీడ్ అవుతాయో వాటిని యూజ్ చేయడానికి మనం టూల్ రూమ్లో అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ టర్రంత్ లేత్స్. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే టర్రంత్ లేత్స్ అనేవి హెవీ ప్రొడక్షన్, మాస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టర్రంత్ లేత్స్ని యూజ్ చేస్తుంటాం. దిస్ ఇస్ ద టర్రంత్ లేత్. యాక్చువల్లీ టర్రంత్ లేత్ 2 టైప్స్ ఉంటాయి, టర్రంత్ లేత్ అండ్ క్యాప్స్టన్ లేత్. ఇంకోటి ఏంటంటే క్యాప్స్టన్ లేత్. ఈ క్యాప్స్టన్ లేత్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏవైనా బార్ ప్రొడక్షన్స్ అని ఉంటే అక్కడ క్యాప్స్టన్ లేత్ యూజ్ చేస్తాం. బార్ అంటే లెంత్ ఎక్కువగా ఉన్న వాటిని, లెంత్ కనుక బాగా ఎక్కువ ఉంటే దాన్ని బార్ అంటాం. ఎక్కువ క్యాప్స్టన్ లేత్ని చేస్తుంటారు. మరి టర్రంత్ లేత్ ఎందుకు అని మీరు అడగచ్చు. టర్రంత్ అంటే హెవీ ప్రొడక్షన్, అంటే బాగా బరువుగా ఉన్న వాటిని హెవీగా ఉన్న వాటిని మనం టర్రంత్ లేత్ ద్వారా పెట్టి చేస్తాం. ప్రతి దానికి ఒకటే సేమ్ పార్ట్స్, అందుకనే పార్ట్స్ గురించి మరీ చెప్పట్లేదు. ఓకే, స్పెషల్ పర్పస్ లేదంటే ఈ యొక్క లేత్ మాత్రం స్పెషల్ పర్పస్కి మాత్రం వాడతారు. ఈ స్పెషల్ పర్పస్ని ఎక్కడ వాడతారంటే ఎక్కువగా అయితే రైల్వే వీల్స్ని తయారు చేయడానికి, అలాగే రైల్వే యాక్సిల్స్ అండ్ క్రాంక్ షాఫ్ట్స్ ఇలాంటివి చేయడానికి ఈ స్పెషల్ పర్పస్ లేత్స్ అని వాడతారు. ఆటోమేటిక్ లేత్స్. ఈ ఆటోమేటిక్ లేత్స్ అనేవి చాలా హై స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి, ఆటోమేటిక్గానే జరుగుతుంటాయి. హెవీ మాస్ ప్రొడక్షన్ అనేది ఈ ఆటోమేటిక్ లేత్స్ ద్వారా చేస్తాం. ఓకే, నెక్స్ట్ లేత్ టూల్స్ ఆర్ మేబీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, మల్టీ పాయింట్ కటింగ్ టూల్. సింగిల్ పాయింట్ అంటే ఒకే ఒక పాయింట్ ఉంటుంది. ఇలా సింగిల్ పాయింట్ అంటే ఒకే ఒక పాయింట్ ఉంటుంది. ఆ ఒక పాయింట్ ఉన్న వాటిని సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటాం. మల్టీ పాయింట్ కటింగ్ అంటే ఇలాంటివి చాలా ఉంటాయి. సో మల్టీ పాయింట్ కటింగ్ టూల్. ఓకే, నెక్స్ట్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఆర్ వన్ కటింగ్ ఎడ్జ్ యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్ ఇన్ లేత్. కటింగ్ ఉంటుంది, ఇది ఎక్కువగా జనరల్ పర్పస్కి వాడతారు. నెక్స్ట్ మల్టీ పాయింట్ కటింగ్ టూల్ ఆర్ హ్యావింగ్ సెవెరల్ కటింగ్ ఎడ్జెస్. చాలా కటింగ్ ఎడ్జెస్ ఉంటాయంట మల్టీ పాయింట్ కటింగ్ టూల్కి. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? డ్రిల్లింగ్, రేవింగ్ ఎక్సెట్రా ఇలా ఉన్న వాటిని మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అంటారు. లేత్ ఆపరేషన్స్ సెంటరింగ్, ట్యాపర్ టర్నింగ్, థ్రెడ్ కటింగ్, చాంఫరింగ్, నల్లింగ్, ఫ్రేమింగ్, బోరింగ్, ట్యాపింగ్. ఒకటి చెప్తాను, సెంటరింగ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆపరేషన్ ఆఫ్ లేత్ మిషన్స్. దీనివల్ల మనం కొనికల్ సర్ఫేసెస్ అండ్ వాటి యొక్క హోల్స్ని ఇవన్నీ మనం సెంటరింగ్ అనే ఆపరేషన్ ద్వారానే మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ ట్యాపర్ టర్నింగ్ అంటే ఒక బార్ ఉంది, ఆ బారు యూనిఫామ్గా సైజ్ అనేది డిక్రీజ్ అవ్వాలి. అంటే నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఒక 100 మీటర్స్కి, అంటే ఇక్కడ 50 ఉందనుకోండి, బెడ్త్ 50, లెంత్ 100 మీటర్స్. ఈ 100 మీటర్స్కి ఇక్కడ వచ్చేటప్పటికి 47 అవ్వాలంటే 3 తగ్గాలి. ఇలా యూనిఫామ్గా ప్రతి 100 మీటర్స్కి 3 mm తగ్గిపోతూ రావడాన్ని
ట్యాపర్ టర్నింగ్ అంటారు. ట్యాపర్ అంటే ఏంటి, ఇలా సైజుని డిక్రీజ్ అవుతూ రావాలి. ఓకే. థ్రెడ్ కటింగ్. థ్రెడ్ కటింగ్లో 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్నల్ థ్రెడ్స్ అండ్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్. ఇంటర్నల్ థ్రెడ్స్ అంటే ఒక సిలిండ్రికల్ హోల్ అంటే దాని లోపల మనం ఇంటర్నల్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి. ఏదైనా స్క్రూ అని బిగించాలంటే ఈ ఇంటర్నల్ థ్రెడ్స్ ద్వారానే చేయాలి. అదే ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అంటే ఆ సిలిండర్ యొక్క బయటే థ్రెడ్స్ ఉంటాయి, వాటిని ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అంటాం. ఎక్కువగా స్క్రూస్ అవి చూస్తే మీకు తెలుస్తుంది. చాంఫరింగ్ నథింగ్ బట్ ట్యాపర్ టర్నింగ్, బట్ దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. చాంఫరింగ్ అంటే ఏంటంటే ఇది ఒక వర్క్ పీస్ అనుకుంటే ఒక 5 మీటర్స్ దూరంలో మనం ఈ యొక్క సర్ఫేస్ అంతా మనం చాంఫరింగ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనకి ఇది ఎలా అవుతుందంటే, మనం ఇది సైడ్ వ్యూ చూద్దాం అండి. సైడ్ వ్యూ చూసినప్పుడు ఇలా ఉంది. స్టార్టింగ్ చాంఫరింగ్ అయిపోయాక ఇదిగోండి కొంచెం సైజ్ తగ్గి ఇలా అక్కడ స్లాంట్ సర్ఫేస్ వచ్చి ఇలా అవుతుంది. చాంఫరింగ్ అంటే ఏంటి, మోడల్ స్లాంట్ సర్ఫేస్లో ఎంత అంత వరకు అడ్జస్ట్ చేసుకుంటాం. ఇది చాంఫరింగ్. నర్లింగ్ అనేది ఇది ఒక ఎఫెక్టివ్ ఆపరేషన్ అన్నమాట. ఇది డైమండ్ షేప్, లైక్ ఈ డైమండ్ షేప్ ఉన్న వాటిని మనం నర్లింగ్ చేయడాన్ని రన్నింగ్ అంటారు. ఇది చాలా ఎఫెక్టివ్ ప్రాసెస్ అనమాట. ఇది మ్యాక్సిమం ఎక్కడ కూడా వాడరు. అండ్ రీమింగ్ కన్నా ముందు బోరింగ్ చెప్తాను. బోరింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ఇది ఒక సిలిండర్ బ్లాక్ అనుకుందాం. ఈ సిలిండర్ బ్లాక్ని బ్లోక్ చేయాలంటే దీని గురించి ఈ యొక్క హోల్ని మనం కొంచెం ఎన్లాస్ చేయాలి, అంటే ఈ సైజులో తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాం మనం. అప్పుడు మన సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ద్వారా, అంటే ఇది ఎలా వస్తుంది, దీనికి ఒక్క సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ఇది మొత్తం రొటేట్ అవుతూ మొత్తం మీకు ఎంత సైజు కావాలో అంత సైజుకు తగ్గించేసుకొని ఉంచుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ద బోరింగ్. నేను రేమింగ్ ఎందుకు బోరింగ్తో చెప్తానంటే, ఈ బోరింగ్ తర్వాత ఈ రేమింగ్ ప్రాసెస్ వాడతారు. ఇది ఎందుకంటే ఇలా ఎన్లాజ్ అయిపోయిన తర్వాత సర్ఫేస్ అనేది చాలా రఫ్గా ఉంటుంది, అప్పుడు ఈ రేమింగ్ అనేది వస్తుంది. ఈ రేమింగ్ అనేది ఇది ఒక మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అనమాట. ఇది రొటేట్ అవుతూ మొత్తం ఈ యొక్క సిలిండర్ బ్లాక్ మొత్తం చాలా సాఫ్ట్గా కొంచెం ఎన్లాజ్ అనేది చేస్తుంది. అందుకే రేమింగ్ బోరింగ్ తర్వాత వాడతారు. ట్యాపింగ్ అంటే ఏంటి, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ థ్రెడ్ కటింగ్. ఈ థ్రెడ్ కటింగ్ అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మాత్రమే కాదు, మామూలుగా కొన్నికల్ సర్ఫేసెస్ మీద కూడా థ్రెడ్ కటింగ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద థ్రెడ్ కటింగ్. ట్యాపింగ్ అనేది ఓన్లీ సిలిండ్రికల్ సర్ఫేస్ మీద, అది కూడా ఇంటర్నల్ థ్రెడ్స్ని మనం ట్యాపింగ్ అని అంటాం. ఓకే, ఇంటర్నల్ థ్రెడ్స్ లోపల థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటిని మనం ట్యాపింగ్ అని అంటాం. ఇది గైస్ ఈరోజు నేను చెప్పిన మీకు లేత్ మిషన్స్. నా నెక్స్ట్ క్లాస్ వచ్చేసి డ్రిల్లింగ్ మిషన్ మీద చేస్తున్నాను. గైస్ మీరందరూ నాకు సపోర్ట్ చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ లీవ్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్ వల్లే నా యొక్క క్లాస్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. మీరే కామెంట్ చేయకపోతే నాకు డిస్ ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. ప్లీజ్ లీవ్ యూర్ కామెంట్.